అండి మీ పేరు? అజయ్. అజయ్ గారు. అజయ్ గారు రీజన్ 9 స్పెషాలిటీస్ ఏంటి అసలు? We are specialized in North Indian sweets, chaat, bakery products, and we also do outdoor catering. Oh. Yeah. So we have our outlets at Sindhi Colony, Secunderabad. ఓకే, ఇక్కడికి రీజన్ 9 ఇప్పుడు ఈ మా ఫెస్ట్కి వచ్చిన మీ స్టాల్లోకి వచ్చిన ఆడియన్స్ ఎక్కువగా ఏం కొంటున్నారు? ఎక్కువగా ఏం సేల్ అవుతుంది? ఎక్కువగా పావ్ బజీ, chola bhatura, and the curd papdi chaat is there. Our kulfi is very famous. Okay. And our sweets, rasmalai is there. Okay. And of course pani puri. Pani puri janalu chala like chestar. Okay. ఫుడ్ అండి చూసారు కదా, ఫుల్ ఆన్ షాపింగ్ అండ్ ఆల్సో పిల్లల్ని పిడుగులు అందరినీ వేసుకొని వచ్చేస్తారు కదా మన పేరెంట్స్, మన ఫ్యామిలీ వాళ్ళందరూ. సో వచ్చినప్పుడు వాళ్ళు ఫుల్ ఆన్ ఎంజాయ్ చేయాలి కదా, వాళ్ళు ఆడాలి కదా. సో ఇప్పుడు మనతో పాటు ఇద్దరు పిడుగులు పట్టుకొచ్చాను, వాళ్ళతో మాట్లాడదాం. హలో, మీరు కూడా? ఇది పెద్ద పిడుగు, ఇది చాలా పెద్ద పిడుగు. ఓకే, హాయ్. సో ఇంకా ఏదో ఫుల్ బాల్స్ ఏమో అందులో వాటర్ లో కనిపిస్తుంది, ఆడావా అది? Yeah, it was really fun. Really fun? You didn't get scared? No, it wasn't scary. It was really fun. Okay, ఇక్కడ ఫెస్ట్ లోకి వచ్చిన తర్వాత you ate anything? Yeah, it's a really good food fest. There are many things out here and good food, many kinds of food. There are many rides and programs are awesome. Okay, ఇక్కడ వచ్చాక ఏం ఫుడ్ తిన్నావు? నేను చికెన్ తిన్నాను. Okay, ఇంకా అంతే. I have to eat. You have to go and eat. Now you're tired. Yeah. You're tired? Yeah, I'm not. Really. Super machi, super machi. Super machi, super machi. ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే రెండు చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైక రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని కోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ సప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ల బింది నింపుతుంటే కళ్ళాతో సోకులన్నీ వడకబెట్టి వంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి.
ఫుడ్స్ బ్రాండ్తో మేము నిన్న గ్రేట్ ఇండియన్ ఫుడ్ ఫెస్టివల్ దగ్గర 11 ప్రోడక్ట్స్ లాంచ్ చేసామండి. ఇవన్నీ కంప్లీట్ రెసిపీతో వస్తాయి. మీకు ఈవెన్ కన్జ్యూమర్ సాల్ట్ కానీ చిల్లీ పౌడర్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ప్లస్ మా ప్రొడక్ట్స్ అన్నీ న్యాచురల్ అండి. వీ డోంట్ యాడ్ ఎనీ కలర్, ఎంఎస్జీ ఆర్ ప్రిజర్వేటివ్స్. మాది ఎన్ఎఫ్సి అండి, నావ్స్ ఫ్రైడ్ చికెన్ అంటాము. మా దగ్గర మెయిన్ ఏంటంటే చికెన్ అండ్ ఫిష్ ఉంటుంది. లైక్ చికెన్ వింగ్స్ కానీ లేదంటే చికెన్ పీసెస్ బకెట్. నెక్స్ట్ స్పెషాలిటీ ఏంటంటే మనది ఫిష్ పాప్కార్న్, టోటల్ ఇండియన్ ఫిష్. టేస్ట్ అనేది మన ఇండియన్ ట్రెడిషన్కి తగ్గట్టుగా ఉంటుంది. టోటల్ అంటే మన ఇండియన్ టేస్ట్లోనే, ఫారెన్ కల్చర్లో కాకుండా మన ఇండియన్ టేస్ట్లోనే. బర్గర్స్ కానీ పిజ్జాస్ కానీ కూడా మన దగ్గర ఉంటుంది. ఇక్కడికి మేము ఫ్యామిలీ అందరితో వచ్చాం. సో ఇట్స్ ఎ నైస్ ప్లేస్ టు హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అండ్ దే ఆర్ మెనీ వెరైటీస్, వెజ్ ఆర్ నాన్ వెజ్. సో ఇట్స్ ఎ నైస్ ప్లేస్ టు హ్యావ్ ఫుడ్. ఇక్కడ లాట్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ ఇక్కడ పెట్టారు. సో మేమందరం ఫ్యామిలీస్తో వచ్చాము. సో ఇన్ని వెరైటీస్ ఉంటాయని కూడా మాకు తెలియదు. సో మేమందరం కూడా వెళ్ళి ఇంట్లో ట్రై చేయడానికి ఇది ఒక ఛాన్స్ ఉంది తెలుసుకోవడానికి ఫుడ్ ఐటమ్స్ అన్నీ. థ్యాంక్ యూ. చూసారు కదా ద గ్రేట్ ఇండియన్ ఫెస్ట్ 2015. యమ్మీ అండ్ ఆసమ్ అండ్
వాట్ నాట్ అండి. ఇలాంటి ఫెస్ట్లు రోజు ఉంటే ఎంత బాగుండు కదా, హ్యాపీగా. ఎందుకు అలా రోజు ఉంటే బాగుంటుందంటే యూజువల్గా మనకి కొన్ని సెలెక్టెడ్ ఫేవరెట్ రెస్టారెంట్స్ ఉంటాయి, బట్ ఇక్కడ అన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి, కావాల్సిన అన్ని వెరైటీస్ ఉన్నాయి. చైనీస్, మెక్సికన్, థాయ్, ఇండియన్లో అన్ని వెరైటీస్, అండ్ దాట్ టు మన ట్రెడిషన్ని గుర్తు చేసే వెరైటీస్ అన్నీ కూడా ఉన్నాయి. ఇంత బెస్ట్ ప్లేస్, అండ్ దాట్ టు ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ అనమాట. అసలు ఇంతకీ సో మనకి బంపర్ ఆఫర్ని ఎవరిచ్చారు అని అనుకుంటున్నారు కదా, ఎవరంటే శ్లోకా అడ్వర్టైజింగ్ అండ్ స్టేజ్ క్రాఫ్ట్స్ ఈవెంట్స్ వాళ్ళు అనమాట. సో వాళ్ళిద్దరు కలిసి ఇంత గ్రాండ్ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసి సూపర్ డూపర్ ధమాకా సక్సెస్ఫుల్గా సెలబ్రేట్ చేశారు, అండ్ దాట్ టు వీ వర్ జస్ట్ సో హ్యాపీ. సో ఈ రోజు ఒక్క రోజుకి మాత్రమే, ఆల్ యూస్ హ్యావ్ టు డూ ఇస్ కమ్ డౌన్. అండ్ ఎనీవే దిస్ ఇస్ నేహా చౌదరి సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బై బాయ్.